హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకు స్నేహితుల మద్దతు లాంటివి. కాబట్టి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు నిజంగా జరిగాయంటే నమ్మడానికి చాలా కష్టం. కానీ ఆ పరిస్థితులను ఎదుర్కొన్న వారికి మాత్రమే తెలుసు అది ఎంత భయంకరంగా ఉంటుంది అని, తమ జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయి అని. అటువంటి ఒక యథార్థ సంఘటనను ఇప్పుడు ఈ కథ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. మనీష్ ఒక సీనియర్ సివిల్ ఇంజనీర్. ఢిల్లీలో వర్క్ చేసేవాడు. తన ప్రాజెక్ట్ సైట్ విజిట్ కోసం మిజోరంలోని లుంగ్లై అనే ప్రాంతానికి బయలుదేరాడు. దారిలో సడన్ గా వర్షం మొదలైంది. దూరంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఆ అడవి ప్రాంతం అంతా చాలా భయంకరంగా అనిపించింది. అప్పటికే టైం రాత్రి 9 గంటలు. కార్ హెడ్ లైట్స్ల వెలుతురు చుట్టూ ఉన్న చిమ్మ చీకటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంకా ఎంత టైం పడుతుంది లుంగ్లైకి వెళ్ళడానికి అని మనీష్ డ్రైవర్ని అడిగాడు. డ్రైవర్ అక్కడే ఉన్న ఒక లోకల్ పర్సన్, దాదాపు దగ్గరికి వచ్చేసాం సార్, గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ బిల్డింగ్ కొంచెం టౌన్కి దూరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అని అన్నాడు. అవునా, ప్రశాంతంగా ఉంటుందా? చాలా దూరం ప్రయాణం చేశా కదా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకున్నాడు మనీష్ మనసులో. వెహికల్ ఒక బిల్డింగ్ దగ్గర వచ్చి ఆగింది. అది చాలా పాత బిల్డింగ్. చూడ్డానికి ఒక్క అంతస్తులోనే ఉన్నా చాలా హైట్లో ఉంది. చుట్టూ తీగ చెట్లతో నిండిపోయి ఉంది. ఆ బిల్డింగ్ ముందు వెలుగుతున్న ఒక చిన్న బల్బు ఆ చీకటిని ఎక్కువసేపు ఆపలేకపోతుంది. అంత దట్టమైన అడవిలో ఊరికి దూరంగా ఉన్న ఈ బిల్డింగ్ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ పక్కనే ఆనుకొని ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కొమ్మలు ఆ ఇంటి పైకప్పు నిండా వ్యాపించి ఉంది. మనీష్ వెహికల్ దిగి చుట్టూ చూశాడు. అది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం. చుట్టూ ఒక్క ఇల్లు కూడా లేదు. ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న చీకటి తప్ప. మనీష్ డ్రైవర్ని అడిగాడు, ఇక్కడ ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా అని. ఉన్నారు సార్, కానీ ఇక్కడ పనిచేసే కేర్ టేకర్ పని మీద వేరే ఊరు వెళ్ళింది. టుమారో వస్తుంది. నా దగ్గర తాళాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి మా కజిన్ ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఉదయం మీ దగ్గరకు వస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న తాళం చెవితో డోర్ ఓపెన్ చేసి లగేజ్ ఇంట్లో పెట్టాడు. డిన్నర్ ఇక్కడ కిచెన్లో పెట్టాను సార్, తినండి. మీకు ఏదైనా కావాల్సి వస్తే కేర్ టేకర్కి కాల్ చేయండి, ఆమె అరేంజ్ చేస్తారు మార్నింగ్. ఇక్కడ అప్పుడప్పుడు సిగ్నల్ వీక్గా ఉంటాయి, ఒక్కొక్కసారి అస్సలు ఉండవు అని చెప్పి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనీష్ ఒక్కడే ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. బయట పడే వర్షం సౌండ్, మర్రి చెట్టు గాలికి ఊగిసలాడుతూ చేసే శబ్దానికి అతనికి తెలియకుండానే ఒంట్లో వణుకు మొదలైంది. ఆ వణుకు చలి వల్ల అయితే మాత్రం కాదు. మనీష్ ఒక్కడే ఇంట్లోకి అడుగులు వేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చాలా పాత ఇల్లు, దుమ్ము పట్టి ఉంది. ఎత్తైన సీలింగ్, అంతా చెక్కలతో నిర్మించిన గోడలు, రంగులు వెలిసిపోయిన కార్పెట్లు, ఒక పెద్ద అలమారా, దాని పక్కనే ఒక డ్రెస్సింగ్ టేబుల్, దానికి ఒక పెద్ద అద్దం. మనీష్ తన చేతిలోని బ్యాగ్ని తీసి అలమారాలో ఉంచాడు. తన జేబులోని ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తే సిగ్నల్స్ లేవు. ఛార్జర్ తీసి ఫోన్ ఛార్జింగ్లో పెట్టి కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న భోజనాన్ని వడ్డించుకొని తొందరగా డిన్నర్ని ముగించాడు. ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేచి తన వర్క్ మొదలు పెట్టాలి అని. తిరిగి తన రూమ్కి వెళ్ళి లైట్ ఆన్ చేస్తే అది బ్లింక్ అవుతూ చివరికి వెలిగింది. బయట వాతావరణం ఎలా ఉన్నా తన గదిలో మాత్రం గడ్డకట్టించే చలి అతను ఫీల్ అవుతున్నాడు. వెంటనే బెడ్ మీద పడుకుని మందపాటి బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడు. నిశ్శబ్దం గాఢంగా ఉంది. ఎంతలా అంటే తన శ్వాస శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. వెంటనే ఒక చిన్న శబ్దం, దూరం నుంచి ఎవరో ఏదో ఒక జంతువు చెక్కను గీకుతున్న శబ్దం. మనీష్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని వెతికాడు. కానీ అది ఆగిపోయింది. ఏమీ లేదు. మళ్ళీ పడుకున్నాడు. ఈసారి నేలను గోకుతున్నట్లు వింత శబ్దం, చాలా బాగా దగ్గరగా. అది అతని గది తలుపు బయటే వినిపిస్తుంది.
మనీష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తన శ్వాస తీసుకోవడం కొన్ని సెకండ్లు ఆగిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం. ఇది పాత బిల్డింగ్ కదా, శబ్దాలు మామూలే అని తన మనసును తాను సర్ది చెప్పుకున్నాడు. అయితే ఒక్కసారిగా తన తలపై ఉన్న బల్బు హై వోల్టేజ్ వచ్చినట్లు పెద్దగా వెలిగి కాంతిని కోల్పోతూ మెల్లగా ఆరిపోయింది. గది మొత్తం చిమ్మ చీకట్లో మునిగిపోయింది. కేవలం కిటికీ నుండి వచ్చే వెలుతురు మాత్రమే. అది కూడా మబ్బులతో నిండి ఉన్న ఆకాశం కావడం వల్ల ఆ కాంతి కూడా మసకమసకగానే ఉంది. మనీష్ తడబడుతూ తన ఫోన్ కోసం వెతికి ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. అతను ఆ టార్చ్ని డోర్ వైపు వేశాడు. తలుపుకి అవతల వైపు ఎవరో మెల్లగా గుసగుసలాడుతున్నట్లు వినిపిస్తుంది. కానీ అది అర్థం కాని భాష. అది ఒక స్పష్టమైన భరించలేని శబ్దం. మనీష్ శ్వాస తీసుకునే వేగం మెల్లగా పెరుగుతోంది. అతను మెల్లగా మంచం మీద నుంచి దిగి కాళ్ళు నేల మీద పెట్టగానే నేల చాలా చల్లగా అనిపించింది. నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి తన చెవిని ఆ తలుపు కానించగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరో తనను గమనిస్తున్నట్లు. వెంటనే అతను నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తున్నాడు. అతని కళ్ళు గదిని నలువైపులా చూస్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఒక అద్దం దగ్గర ఆగాయి. ఆ మసక వెలుతురులో అతనికి తన ప్రతిబింబం ఆ అద్దంలో కనిపిస్తుంది. భయంతో నిండిన తన కళ్ళను చూస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి ఆ అద్దంలో తన ప్రతిబింబం వెనుక ఒక నల్లటి వికృతమైన ఆకారం. అది తన కంటే 3 అడుగుల పొడవు ఎక్కువగా ఉంటుంది. రెప్ప వేసి తెరిచేలోపు ఆ ఆకారం అదృశ్యమైంది. మనీష్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఏమీ లేదు, కేవలం చీకటి మాత్రమే. వెంటనే అతను ఫోన్ టార్చ్ని గదిలోకి అన్ని వైపులా తిప్పుతూ చూశాడు. అతని భయం మరింత ఎక్కువైంది. మళ్ళీ తను అద్దం వైపుకు తిరిగాడు. తన ప్రతిబింబం ఇంకా అక్కడే ఉంది. కానీ ఇప్పుడు తన కళ్ళల్లోని భయం మరింత రెట్టింపోయింది. ఆ మరుక్షణం తన ప్రతిబింబం పెదవుల మీద చిన్నటి చిరునవ్వు మెరిసి వెంటనే ఆ ప్రతిబింబం అద్దంలోంచి మాయమైపోయింది. అది చూసిన మనీష్కు గుండె ఆగినంత పనైంది. వెంటనే వెళ్ళి బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అప్పుడు సడన్గా టప్ 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 అని మెల్లగా శబ్దం తన గది బయట నుండి వినిపిస్తోంది. ఆ శబ్దాన్ని విన్న మనీష్ వెంటనే దుప్పటిని మొత్తం తన తల మీదకు లాగేసుకున్నాడు. అయినా ఆ శబ్దం ఆగలేదు. అది ఇంకా పెరుగుతోంది. ఆ శబ్దం ఎలా ఉందంటే ఏదో పదునైన గోర్లతో ఆ అద్దం మీద గీకినట్లు, ఎవరో ఆ గది కిటికీ అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది ఆ శబ్దం. మనీష్కి గుండె ఆగిపోతుందేమో అన్న భయం మొదలైంది. అప్పుడు ఉన్నట్టుండి మంచం కింద నుండి ఒక విచిత్రమైన మరియు ఆ గది నలుమూలలు వినిపించేంత ఒక పెద్ద అరుపు. అది మామూలుగా వినిపించలేదు, ప్రాణం తీసేలాంటి శబ్దం. మనీష్ గొంతు నుంచి ఒక చిన్న ఆర్తనాదం బయటికి వస్తుంది. అతను భయంతో దిండును గట్టిగా పట్టుకొని వణికిపోతున్నాడు. మంచం కింద నుంచి ఒక చల్లని చలిగాలి అతన్ని చుట్టేసింది. సడన్ గా కిటికీల మీద గోకే గోళ్ళ శబ్దం, ఆ అరుపు ఆగిపోయాయి. అదే టైంలో ఒక్కసారిగా మనీష్ గుండెల మీద ఏదో బరువైనది ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు అతని పైన కూర్చున్నట్లు. ఊపిరి పీల్చలేనంత ఒత్తిడిని అతను ఫీల్ అవుతున్నాడు. మనీష్ కళ్ళు తెరిచి చూశాడు. కానీ దుప్పటి నిండా చిమ్మ చీకటి. అరవడానికి ప్రయత్నించాడు. కానీ గొంతులోంచి ఏ శబ్దమూ రావడం లేదు. బయటపడాలని ప్రయత్నించాడు. కానీ అది తన మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్లు, బెడ్ మీద అతుక్కుపోయినట్లు చేసి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ చీకటిలో తన చెవి దగ్గర ఒక భయంకరమైన నవ్వు. వెంటనే ఆ గొంతుని ఎవరో నొక్కి పట్టుకున్నారు. వెంటనే మనీష్ స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి తన ఛాతీ మీద నుండి ఎవరో కిందకి దిగినట్టు అనిపించి గట్టిగా ఊపిరి తీసుకొని బెడ్షీట్ని నిండుగా కప్పుకొని అలాగే తెల్లవారి వరకు అదే భయంతో బిక్కుబిక్కుమంటూ ఎప్పుడో నిద్రపోయాడు. ఉదయం సూర్యకిరణాల వెలుగులో ఆ కిటికీల గుండా మనీష్ దుప్పటి మీద పడ్డాయి. మనీష్ మెల్లగా దుప్పటి తల మీద నుండి తీసి చూశాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయి, అతన్ని ఎవరైనా చూస్తే వారం రోజుల నుంచి నిద్రపోలేదేమో అన్నట్లు కళ్ళు ఎర్రగా చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. అతని చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. లేచి అద్దంలోకి చూశాడు. తన ప్రతిబింబం మాత్రమే కనిపించింది. వెంటనే మంచం కింద
కిటికీ అద్దం గుండా బయటకు చూశాడు. ఏమీ కనిపించలేదు. మనీష్ బద్ధకంగా లేచి నడిచాడు. శరీరం అంతా చాలా నొప్పులుగా అనిపించాయి. మళ్ళీ ఒకసారి అద్దంలోకి చూసి ఇది కళ అయి ఉంటుంది అని తనను తాను నమ్మించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఒంట్లో ఉన్న భయం మాత్రం నిజం. మనీష్ గబగబా తన సైట్ విజిట్కి వెళ్ళాలని రెడీ అయ్యాడు. కాసేపటికి డ్రైవర్ కారులో వచ్చి ఇంటి ముందు ఆగాడు. మనీష్ వరండాలో బ్యాగ్తో నిల్చొని ఉన్నాడు. డ్రైవర్ వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, రాత్రి నిద్రపోయినట్లు లేదా, చాలా డల్గా ఉన్నారు అని అడిగాడు. దాంతో మనీష్, అవును, నిద్ర పట్టలేదు, పాత బిల్డింగ్లు కదా, అందుకే కొంచెం సరిగా పడుకోలేదు అని చాలా బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ మనీష్ కళ్ళు మాత్రం పక్కనే దట్టంగా పెరిగిన ఆ మర్రి చెట్టు వైపుకు మళ్ళాయి. ఈ ఉదయపు వెలుతురులో అది చాలా సాదాసీదాగా అనిపించింది. ఆ రోజంతా పనిలో నిమగ్నమై టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. మళ్ళీ మనీష్ కారులో తిరిగి ప్రయాణమయ్యాడు ఆ ఇంటికి. అతను విండో నుంచి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. తన మనస్సులో నిన్న రాత్రి జరిగిన భయంకర సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఆ అతిథి గృహానికి వెళ్లాల్సి ఉంటుందని అతనికి తెలుసు. ఎందుకంటే ఈ అడవి ప్రాంతంలో ఆ ఇల్లు తప్ప ఇంకొక అవకాశం లేదు. ఆ ఆలోచన ఒక్కటే గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భయం అతని ఊపిరిని ఉక్కిరి బుక్కిరి చేస్తోంది. మనీష్ ఆ గెస్ట్ హౌస్కి వచ్చేశాడు. ఈసారి డ్రైవర్ని ఈ రాత్రికి ఇక్కడే ఉండమని అడగాలనుకున్నాడు. కానీ ఎందుకులే అని అడగలేకపోయాడు. అతని కోసం ఉంచిన ఆహారాన్ని బలవంతంగా ఫాస్ట్గా ముగించాడు. వెళ్ళి తన గదిలో ప్రతి మూలను వెతికాడు. తలుపుకి ఎదురుగా ఒక బరువైన కుర్చీని అడ్డంగా పెట్టాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద పుస్తకాలని ఎత్తిపేర్చాడు. ఎవరు అద్దాన్ని తాకినా అవి కింద పడతాయని, శబ్దం వస్తుందని ఆశ. ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ ఆన్లో ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ రూమ్కి బయట ఉన్న మెయిన్ బల్బ్ కొద్దిసేపటికి పెద్దగా వెలిగి ఆఫ్ అయిపోయింది. తన గదిలో లైట్ కూడా కొంచెం కొంచెం మసకబారుతోంది. వెళ్ళి మంచంపై అదే డ్రెస్తోనే షూస్తో సహా అలాగే పడుకున్నాడు. ఫోన్ టార్చ్ రెడీగా పెట్టుకున్నాడు. చూద్దాం ఎవరు వస్తారో, ఏమవుతుందో. ఇదంతా నా ఊహన అని అనిపిస్తున్నా ఆ భయం మాత్రం తగ్గడం లేదు. ఉన్నట్టుండి ఆ గదిలో ఒక చిన్న మూలుగు వినిపించసాగింది. ఆ శబ్దం మరింత పెరుగుతోంది. ఎంత అంటే భరించలేనంతగా. గదిలో గాలి స్తంభించిపోయినట్లు అనిపించింది. మనీష్ ఊపిరి పీల్చలేని స్థితికి చేరుకున్నాడు. సడన్ గా అతని ఛాతీపై మళ్ళీ చల్లని ఒత్తిడి. కానీ ఈసారి అతని నిద్రలో లేడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఎవరో తన గుండెలపై కూర్చున్నట్టు అతనికి అనిపించింది. వెంటనే అద్దంలోకి చూశాడు. ఆ అద్దంలో తన మీద ఒక నల్లటి రూపం భయంకరంగా కూర్చుంది. గోడల మీద పగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడిపోతున్నాయి. మంచం కింద నుండి ఏవో రెండు చేతులు తన కాళ్ళను చేతులను అదిమి పట్టుకున్నాయి. విడిపించుకోవాలని ప్రయత్నించాడు. కానీ తన వల్ల కావడం లేదు. ఉన్నట్టుండి ఇంకొక రూపం తనకంటే ఎత్తుగా ఆ ప్రతిబింబం వెనుక ఏర్పడుతుంది. అది నిన్నటి దానికంటే ఎత్తుగా కనిపించింది. ఆ చీకటిలో పెద్దగా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అదే అద్దం గుండా తన వైపు నేరుగా ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉంది. మనీష్ గుండె లోతుల్లోంచి ఒక భయంకరమైన అరుపు అరుస్తాడు. ఆ అరుపు ఆ గది నలుమూలల్లో ప్రతిధ్వనించింది. లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తన గుండెల మీద ఉన్న ఒత్తిడికి కదలలేకపోతున్నాడు. ఉన్నట్టుండి అద్దం మీద ఉన్న ఒక పెద్ద పుస్తకం ఎగిరి గోడకు తగిలి ఎదురుగా ఉన్న మనీష్ తలకి కాస్త పక్కగా మిస్ అయి పడింది. ఆ తరువాత పుస్తకాలన్నీ వెంటనే ఆ గదిలో ఇష్టం వచ్చినట్లుగా ఎగిరి మనీష్ మీదకు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అల్మారా తలుపు నెమ్మదిగా కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఒక నల్లటి ఆకారం, ఎర్రటి కళ్ళు, పొడవైన జుట్టుతో, అది ఎలా అంటే దానిలోంచి ఒక గాఢమైన మట్టి వాసన, పాడైపోయిన శరీరాల దుర్వాసన ఆ గది నిండా వ్యాపించింది. చుట్టూ ఆత్మలు, పెద్ద పెద్ద శబ్దాలు, ఏడుపులతో ఆ గది నిండిపోయింది. అందులోంచి ఒక భయంకరమైన ఆత్మ మనీష్ కాళ్ళని గట్టిగా పట్టుకొని మంచం మీద నుంచి లాగి గోడ మీదకి విసిరి కొట్టింది. మనీష్కు తల తిరుగుతోంది. మనీష్ తన కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. అతని ముఖంపై కన్నీళ్లు ధారలా ప్రవహిస్తున్నాయి. తనకు తెలిసిన ప్రతి మంత్రాలను జపిస్తున్నాడు. ఏదైనా ఉపశమనం లభిస్తుందేమో అన్న నమ్మకంతో.
అసలు ఆ భయంకరమైన ఆకారం ఆ గది నుండి బయటికి రావాలని చూస్తోందా, లేక తన లోపలికి ప్రవేశించాలనుకుంటుందా అని. ఆ రాత్రి మనీష్ మనసులో అంతులేని భయంతో నిండిపోయింది. తన పక్కనే ఎవరో ఉన్నారన్న భావన స్పష్టంగా వినిపిస్తోంది. వాళ్ళ ఊపిరి తనను తాకుతున్నాయి. చెవిలో వింత వింత శబ్దాలు, ఆ ఆత్మల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గది మళ్ళీ మళ్ళీ రూపాంతరం చెందుతోంది. వాస్తవం, కళ, భయం అన్నీ కలిసిపోయినట్టుగా. ఆ రాత్రి మనీష్ నిద్రపోలేదు. ప్రతి క్షణాన్ని అనుభవించాడు. ఒక్కటే ఆలోచన, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడడం. తెల్లవారింది. ఉన్న ఫలంగా తన బ్యాగ్ తీసుకొని బయట వరండాలో కూర్చున్నాడు మనీష్. ఒంటి నిండా భయంతో చాలా బలహీనంగా ఉన్నాడు. కాసేపటికి డ్రైవర్ వచ్చి మనీష్ని చూసి షాక్ అయ్యాడు. ఏంటి సార్, ఏమైంది? ఎందుకు ఇలా బలహీనంగా ఉన్నారు? రాత్రి ఏమైనా జరిగిందా అని. వెంటనే మనీష్ చాలా భారంగా నడుస్తూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. తన కళ్ళల్లో నీళ్లు. ఏం మాట్లాడకుండా అలా బయటకి చూస్తూ గత రాత్రి అనుభవాలను గుర్తు చేసుకుంటూ వణికిపోతున్నాడు. డ్రైవర్ ఏమైంది సార్ అని మళ్ళీ అడిగాడు. మనీష్ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాలేదు. అలా ఆ అడవి రోడ్లో చాలాసేపు నిశ్శబ్దంగా కారు వెళ్తోంది. కాసేపటి రోడ్డుకి అడ్డంగా ఒక నల్ల పిల్లి ఎర్రటి కళ్ళతో మధ్యలో కూర్చొని ఉంది. డ్రైవర్ ఎంతసేపు హారన్ కొట్టినా అది కదలడం లేదు. సడన్ గా మనీష్కు తమ కారులో ఎవరో వెనకాల ఉన్నట్టు అనిపించి వెనుకకు తిరిగాడు. ఏం కనిపించలేదు. కానీ మనీష్కు ఆ ఊపిరి తన ఒంటిని తాకుతున్నట్లు అనిపించింది. డ్రైవర్, అది కదలడం లేదు, నువ్వే కారు పక్కకు పోనిచ్చి వెళ్ళు అనగానే డ్రైవర్ మట్టి రోడ్డు మీదుగా ఆ నల్లటి పిల్లి పక్కగా కారు పోనిచ్చాడు. మనీష్ వెనక్కి తిరగగానే ఆ పిల్లి గట్టిగా అరుస్తూ తననే చూస్తోంది, ఆ భయంకరమైన ఎర్రటి కళ్ళతో. కొంచెం దూరం అలా వెళ్ళగానే వాళ్ళ కారు శబ్దం చేస్తూ ఆగిపోయింది. డ్రైవర్ కారుని ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా అది స్టార్ట్ అవ్వడం లేదు. మీరు కారులోనే ఉండండి సార్, నేను చెక్ చేస్తాను అని కారు దిగి బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. కారులో మనీష్ చాలా భయంకరంగా చుట్టూ దట్టమైన చెట్లు పొదలను చూసి ఇంకా వణికిపోతున్నాడు. ఇంతలో డ్రైవర్, సార్ ఒక్కసారి ఇలా వస్తారా అని పిలిచాడు. కారు దిగి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసిన మనీష్కి మతిపోయినట్లు అనిపించింది. డీజిల్ ఫిల్టర్ మొత్తం నల్లటి వెంట్రుకలతో దట్టంగా చుట్టుకొని ఉంది. అది ఏంటో ఇద్దరికీ అర్థం కాలేదు. ఇవెలా ఇక్కడికి వచ్చాయి అని ఒకరినొకరు చూసుకున్నారు. మనీష్కి అది తనతో పాటు కారులో ఉందని అర్థమైంది. అది మనిషి జుట్టులా అనిపించడం లేదు, ఏదో జంతువు జుట్టులా అనిపించింది. కానీ అది జంతువు జుట్టు కాదు. ఇదంతా చూసిన మనీష్కు గత 2 రోజులు జరిగిన సంఘటనలు తన భ్రమ కాదు, అదంతా నిజమే అని నిర్ధారించుకున్నాడు. అలా చాలాసేపు ఆ రోడ్డు మీదనే నిలబడి ఉన్నాడు మనీష్. తరువాత ఒక ట్రక్ అటువైపు నుంచి రావడంతో ఆపి వాళ్ళ కారును చూపించారు. ఆ ట్రక్ డ్రైవర్ వాళ్ళు చూపించిన డీజిల్ ఫిల్టర్ చూసి తానెప్పుడూ అలాంటి ఫిల్టర్ చూడలేదని ఆశ్చర్యపోయాడు. వెంటనే దానిని శుభ్రం చేయడంలో వారికి సహాయం చేశాడు. క్లీన్ చేసిన తర్వాత కార్ స్టార్ట్ అయ్యింది. కానీ అతని తిరుగు ప్రయాణం మాత్రం అంత సాఫీగా సాగలేదు. మనీష్ ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీయగానే అతని భార్య ముఖంపై ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ముఖంలో ఆందోళన, భయం కలిపి కనిపిస్తున్నాయి. మనీష్ పూర్తిగా ముఖం పాలిపోయి తన కళ్ళు జీవం కోల్పోయి నిర్జీవంగా కనిపించాయి. మనీష్, ఏం జరిగింది? మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అని అన్నది తన భార్య. మనీష్ అడుగులో అడుగు వేస్తూ లోపలికి వచ్చాడు. అతను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు. ఆ సమయంలో అతని తల్లి కూడా అక్కడే ఉంది. తన తల్లిని చూస్తూ ఇలా అన్నాడు, నేను చూశాను, అన్నీ అనుభవించాను. అది ఒక పీడకల లాంటిది కాదు, అది పీడకలే. ఆ 2 రాత్రులు నన్ను నిద్రపోనివ్వలేదు. ఇప్పుడు కూడా అది నన్ను వదల్లేదు. అది ఇంకా నాతోనే ఉంది అని అతను తన అనుభవాలను పూర్తిగా తన తల్లితో, భార్యతో వివరించాడు. తన భార్య ఆ మాటలు వింటూ భయంతో కళ్ళు పెద్దవి చేసుకొని కూర్చుంది. అతని తల్లి మాత్రం తన కొడుకు కళ్ళల్లో భయాన్ని గమనిస్తోంది. ఆ భయాన్ని చూసిన తల్లి, ఇది నీ ఊహ కాదు బేటా, కొన్ని ఆత్మలు ఈ లోకాన్ని వదిలిపెట్టవు అని అన్నది. తర్వాత కొన్ని రోజుల పాటు అతని తల్లి మరియు భార్య కలిసి వివిధ రకాల పూజలు జరిపించారు.
మనీష్ చేతికి రక్షా తాయెత్తులు కట్టారు. ఒక్క రాత్రైనా ప్రశాంతంగా నిద్రపోవాలన్న ఆశతో మనీష్ కూడా అందులో పాల్గొన్నాడు. అతనికి ఇంకొక దారి లేదు. ఇలా కొన్ని వారాలు గడిచాక మనీష్ మెల్లగా కోలుకోవడం ప్రారంభించాడు. కానీ అతని మనసులో ఇంకా ఒక నీడ, లోతుగా తగిలిన గాయం ఇంకా అలానే ఉన్నాయి. ఈ అనుభవం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మనీష్కి తెలుసు, కొన్ని విషయాలు మన లాజిక్కి, మన విజ్ఞానానికి అంతు చిక్కవని. ఇవి అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు మీరు కూడా ఫేస్ చేసి ఉంటే వెంటనే కింద కనిపించే మెయిల్ ఐడికి సెండ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటి మిస్టరీస్. థ్యాంక్ యూ.